ఇంక ఇది మన రెండో కథ, ఎమ్మ అండ్ ఎమ్మి కథ. వీళ్ళిద్దరూ సూర్యదేవునికి సంధ్యకి పుట్టిన పిల్లలు. భూప్రపంచాలు అందరికంటే ముందు పుట్టింది వీళ్ళిద్దరే. సో వీళ్ళిద్దరికి చాలా లవ్ అండ్ అఫెక్షన్ ఎక్కువ అనమాట. సో అలాగా వీళ్ళిద్దరూ అలా వెళ్తుంటే ఒక నది చూసి ఎమ్మి అంటది, నేను ఆడుకుంటానని. సరే నువ్వు వెళ్ళి ఆడుకో అనేసి యమ ఒక చెట్టు కింద అలా విశ్రాంతి తీసుకుంటాడనమాట. తర్వాత ఎమ్మి ఆడుకుని వచ్చిన తర్వాత యమని లేపుతుంటే యమ ఎప్పటికీ లేగడు. సో ఆకాశం నుంచి ఒక గొంతు వినిపిస్తుంది, యమ ఇంక రాడు వెళ్ళిపోయాడని. సో ఎమ్మి దానికి బాధపడి, మరి తను ఒక్కదే కదా, బాధపడి అలా ఏడుస్తూనే ఉంటుందంట. ఎంత ఏడుస్తుందంటే ఏడ్చి 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 ఆ ఏడుపు దారుల కింద అవుతుంది అనమాట. సో అలా అవుతున్నప్పుడు అలా ఏడుస్తూనే ఉంటుంది. సో ఎంత ఏడుస్తున్నా కూడా యమ తిరిగి రాడు. సో అందుకే దేవతలు అందరూ కలిసి ఆమె ఇంతలాగా ఏడుస్తుంది కదా అనేసి ఆకాశాన్ని కోరుకుంటాడు అనమాట. అప్పుడే మనకి రాత్రి అంటూ వస్తుంది. సో రాత్రి వస్తే పడుకుంటుంది కదా, విశ్రాంతి తీసుకుంటుంది, ఇంక యమాని తలుచుకోదు కదా. సో మళ్ళీ తెల్లవారుతుంది. తెల్లవారంగానే మళ్ళీ యమాని తలుచుకొని అలా బాధపడుతుంటుంది. అలా రాత్రి పడుకుంటుంది, తెల్లవారంగానే అలా బాధపడుతూ ఉంటుంది అనమాట. సో ఒకరోజు ఆ దారులు అన్నీ కలిసి ఒక పెద్ద రివర్ కింద అవుతుంది. సో ఆవిడే రివర్ యమున, ఎమ్మియే మన రివర్ యమున. సో రివర్ గంగా ఏమో యమ్మ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇలా మీ చెల్లి నీ కోసం ఏడుస్తుంది, ఇంతలా బాధపడుతుంది అని చెప్తే ఇంకా గంగాదేవి మాటలు విని యమ్మ కిందకు వచ్చి వాళ్ళ చెల్లి అనే ఎమ్మితో చాలా ఆనందంగా ఒక రోజంతా ఉంటాడనమాట. సో తర్వాత అమ్మ తిరిగి వెళ్ళే ముందు ఎమ్మి ప్రేమని లవ్ని చూసి, అదే లవ్ అండ్ అఫెక్షన్ని చూసి ఎమ్మికి ఒక కోరిక ఇస్తాడనమాట. ప్రతి సంవత్సరం నేను ఇలాగే ఒకరోజు నీతో గడపడానికి వస్తానని మాట ఇస్తాడనమాట. ఇంతగా యమ ఎవరో తెలుసా? యాక్చువల్లీ ఆ యమ ఏది తప్పులేం చేయలేదు కదా, అతనే మొదటి వ్యక్తి ఏ తప్పులు ఏ పాపాలు చేయకుండా చనిపోతాడు. సో అందుకే అతను యమధర్మరాజు అవుతాడు, ద గాడ్ ఆఫ్ డెత్. సో ఈ విధంగా సంవత్సరానికి ఒకరోజు శ్రావణ మాసాన్న అన్నా చెల్లెళ్ళు ఈ రాఖీ పండుగని జరుపుకుంటున్నాం.